హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా సెకండ్ వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి ఉసిరికాయతో మనం ఒక రెసిపీ చేస్తున్నాము. ఈ రెసిపీ వల్ల మనకి ఏంటి యూస్ అంటే, మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ లాస్. ఈ మధ్య హెయిర్ లాస్ అవుతుంది, తర్వాత హెయిర్ గ్రోత్ మంచిగా ఉండట్లేదని చాలామంది చెప్తుంటారు కదా. సో ఈ రెసిపీ వల్ల మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అండ్ హెయిర్ లాస్ కూడా చాలా తగ్గిద్ది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకొని, ఇలా చూయించినట్టు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని సమ్ అమౌంట్ ఆఫ్ పుదీనా అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా నేనైతే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే అల్లం వేసుకోవాలి. ఇందులో ఇలా చూస్తున్న మెజర్మెంట్ అల్లం తీసుకొని ఆ అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని పైన తోలు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. చూపించిన విధానంగా ఇలా ఉసిరికాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి మీకు బ్రీఫ్ చేస్తాను. ఉసిరికాయ, తర్వాత పుదీనా అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొంచెం అల్లం. ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ పట్టించుకోవాలన్నమాట. ఇలా డాన్స్ చేస్తే వెంటనే మన ముందుకు మిక్సీ వచ్చేస్తుంది. ఇలా మనం ముందుగా సిద్ధం చేసుకున్నవన్నీ మిక్సీ పట్టించుకోవాలి. నేనైతే లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. మన పేస్ట్ ఇలా రావాలి. కన్సిస్టెన్సీలో వచ్చాక ఈ పేస్ట్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడానికి నేనైతే ఈ మెటీరియల్ యూస్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మీరు పన్నీర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏబీసీ జ్యూస్, లేదంటే ఏదైనా జ్యూస్కి ఫిల్టర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమెంట్లో లింక్ అని కమెంట్ చేయండి. నేను మీకు ఈ లింక్ షేర్ చేస్తాను. చూసారా, నేను నీట్గా ఫిల్టర్ చేసేసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పాష్గా ఉండాలని గాజు గ్లాస్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఐస్ క్యూబ్స్ ట్రే ఫిల్ చేస్తుంటే మా అమ్మ పక్క నుంచి తిడుతోందనమాట. ఎలాంటి గ్లాస్ యూస్ చేయాలో కూడా తెలీదు అని. సో మన జ్యూస్ని అయితే క్యూబ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెఫ్రిజిరేట్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా డిఫరెంట్గా అనిపించింది, బట్ జుట్టు కోసం ట్రై చేయడంలో తప్పులేదు. సో మన క్యూబ్స్ రెడీ అయ్యాక రోజు ఒక క్యూబ్ని వాటర్లో మెల్ట్ చేసుకొని రోజు ఒకటి తాగితే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. రెసిపీ ట్రై చేసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి.